హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టూల్. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ అనమాట. స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్. సో దీంట్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్. సో ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి తెలుసు ఇన్వెస్ట్ చేయడం అని. ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? ఎక్కడైనా ఒక మనీని మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు వస్తుంది, ఒక రిటర్న్ వచ్చేంత వరకు మనం ఇన్వెస్ట్ చేస్తాము. సో దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో ఆ ఖర్చుకు తగ్గ మనీ మనకి రిటర్న్లో వచ్చినప్పుడే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణలోకి తీసుకుంటాం. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఇలాంటి విషయాలు ఏమైనా కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మనం ముందర కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఫస్ట్ లెసన్ ఇందులోంచి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ మీనింగ్ ఏంటి, డెఫినేషన్, అసలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్, ఈ 5 టాపిక్స్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాం. So what is investment? The term investment means purchase assets which produces a return over a future period of time. Here the investment term అంటే ఏంటంటే పర్చేజ్ ఆఫ్ అసెట్స్, అంటే ఒక అసెట్ని మనం కొనడం. అసెట్ అంటే ఏంటంటే మనకుండే ఆస్తి, పొలాలు, ల్యాండ్స్, నెక్స్ట్ బిల్డింగ్స్, మిషనరీ. ఫైనాన్స్లో వస్తే ఏమో మిషనరీ, హ్యాండ్స్, క్యాష్ని ఇన్వెస్ట్ చేస్తాము. సో ఇలాంటివన్నీ కూడా మనకి షేర్స్, ఇవన్నీ కూడా ఒక అసెట్టే మనకి. ఈ అసెట్ని కొనడం అనమాట. కొన్న తర్వాత మనం దాంట్లో వాటిని కొనడానికి ఇన్వెస్ట్ చేస్తాం కదా, అది మనకి తిరిగి ఇంకొంచెం రిటర్న్ రావాలి. ఆ రిటర్న్ కూడా పర్టికులర్ టైంలో రావాలి. అంటే ఒక టైం పెట్టుకుంటాం. ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తామంటే మళ్ళీ సంవత్సరానికి మనం ఖచ్చితంగా ఇంకొంచెం ఎక్కువగా రావాలి, ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రావాలనే దాంతో మనం ఇన్వెస్ట్మెంట్ అనే దానికి పెడతాము. సో వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రెండ్స్, ద టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ పర్చేజ్ అసెట్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ రిటర్న్. సో మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని నుంచి ప్రొడ్యూస్ అయిన రిటర్న్ ఒక పీరియడ్లో ఉంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇది 1 డే ప్రాసెస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఒక చోట ఇన్వెస్ట్ చేసామంటే దానికోసం మనం వెయిట్ చేస్తాము. ఇప్పుడు మనం ఎల్ఐసి బాండ్స్ చేస్తాము, అందులో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం మనం మనీని సేవింగ్స్ కింద. సో అలా చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఏంటి, అది కొన్నాళ్ళకి మెచ్యూర్ అవుతుంది. సో మనకి రిటర్న్లో ఎంత వస్తుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా ఎక్స్ట్రానే మనకు వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో ఎప్పుడైతే అది రిటర్న్ వస్తుందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఒకవేళ అది రిటర్న్ రాకపోతే అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి పెట్టిన అమౌంట్కి తిరిగి రావాలి. సో అయితే ఎక్కువగా అయినా రావచ్చు, తక్కువగా అయినా మనం పెట్టినట్టుగానే రావచ్చు, కానీ తిరిగి వచ్చినప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దీనికి డెఫినేషన్ వచ్చేసి, అకార్డింగ్ టు గ్యాంబ్లింగ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ పర్చేస్ బై ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ గ్యాంబ్లింగ్ అని ఆయన ఏం చెప్పారంటే, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ పర్చేస్ అంటే కొండము. ఎలాగా, ఒక ఇండివిజువల్గా కానీ ఇన్స్టిట్యూషనల్గా కానీ, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎయిదర్ ఫైనాన్షియల్ ఆర్ రియల్ అసెట్స్. ఇక్కడ ఒక పర్చేజ్ అనేది జరుగుతుందంట. మనం కొనడం ఒక ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. బై ద ఎయిదర్ ఫైనాన్షియల్ ఆర్ రియల్ అసెట్స్, ఏదో ఒకటి అసెట్స్ కొనడం. ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఫ్రెండ్స్ బాండ్స్, ఈక్విటీ షేర్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ దాంట్లోకి వస్తాయి. అంటే ఇక్కడ మనం ఒక వస్తువుని ఏమి కొనము, సో అది మనకు ఉంది, ఇందులో మన షేర్ ఉంది అని ఎలా తెలుస్తుంది, మనం ఒక ప్రాపర్ అగ్రిమెంట్ ద్వారా మనం రాసుకుంటాం కాబట్టి అక్కడ ఆధారం ఏంటి, ఒక పేపర్ మీద ఉన్నదే కాబట్టి. సో ఇలాంటి వాటి అన్నిటిని ఏమంటామంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటాము. అలాగే రియల్ అసెట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు మనం ఏదైతే ముట్టుకుంటామో, ఇప్పుడు మనం ఒక ఇంట్లో కావాల్సిన మిషనరీస్ తీసుకున్నాము, వాషింగ్ మిషన్, ఒక ఇంటి పరంగా చూసుకుంటే వాషింగ్ మిషన్స్ అని, ఫ్రిడ్జెస్ అని, ఇవన్నీ మనం ముట్టుకుంటాం. సో దీస్ ఆర్ ద రియల్ అసెట్స్. అదే ఇప్పుడు మనం షేర్స్ కొన్నాం అనుకోండి, ఇంట్లో షేర్ మార్కెట్స్ అలా ఏదైనా కొన్నాం అనుకోండి, సో అదేమవుతుందంటే ఫైనాన్షియల్ అసెట్స్ అవుతాయి అన్నమాట. సో ఈ రెండింటికి డిఫరెన్సెస్ అయితే అదే ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ అసెట్స్కి రియల్ అసెట్స్కి తేడా మీకు తెలిసింది కదా. సో ఇలాంటివి ఏదో ఒకటి కొన్న తర్వాత విచ్ ప్రొడ్యూస్ ద రిటర్న్ ఆఫ్ కమెన్సురేట్ రిస్క్. అది రిటర్న్ వస్తుంది, కానీ ఎలా వస్తుంది, ఒక రిస్క్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఒక
సెక్యూరిటీ పర్పస్కి ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఒకవేళ మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మనం ఏం చేస్తాము అయితే షేర్స్లో పెడతాం. లేదంటే వాడు సేఫ్టీగా నాకు ఇంకా ఎక్కువ కావాలి, మోర్ కావాలి అంటే వాడు రిస్క్ చేసి షేర్స్లో పెట్టుకుంటాడు. లేదు నాకు ఇలా ఉంటే చాలు సెక్యూరిటీగా ఉండాలంటే బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తాం. సో ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏ రకంగా మనకి దేనికైనా ఇన్వెస్ట్ చేసామంటే మనకి తిరిగి రావాలి ఒక అమౌంట్ అనేది. బ్యాంకులో వేసుకున్నా కూడా మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం తీసేసుకుంటాం వాటిని. కాకపోతే అందులో మనకు వచ్చి ఇంట్రెస్ట్ అది కలుపుతుంది కాబట్టి సో సేఫ్ సైడ్ అంటాం దాన్ని. సో ఈ రకంగా ఇన్ ఏ స్పెసిఫిక్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ తర్వాత ఎప్పుడైతే మనం దాన్ని తీసుకుంటామో దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాము. సో ఇక అకార్డింగ్ టు గ్యాంబ్లింగ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ పర్చేస్ బై ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ either financial or real assets which produces the return with commensurate risk over a specific period of ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. సో ఇక్కడ ఈయన ఇంకొకటి కూడా నమ్ముతాడు ఫ్రెండ్స్, ఏంటంటే హై రిస్క్ గివ్స్ హై ఇన్ రిటర్న్. ఎప్పుడైతే మనం రిస్క్ హైగా పెట్టుకున్నామో అది మనకి ఏమవుతుందంటే రిటర్న్ కూడా హైలో ఉంటుంది. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు రిస్క్ అంటే చెప్పాను కదా, మనం ఇప్పుడు ఒక షేర్ మార్కెట్స్లో పెట్టామనుకోండి, అది పెరగకపోవచ్చు, కానీ పెరిగేంత వరకు వెయిట్ చేసి ఆ అమౌంట్ని తీసుకోవడం ఏంటంటే రిస్క్ అనమాట. అదే లేదు బాబా నేను అంత రిస్క్ మెయింటైన్ చేయలేను అని చెప్తే బ్యాంక్లో వేసుకుంటే దానికి రిస్క్ తక్కువగా ఉంటుంది, కానీ నీకు ఇన్కమ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ని అయితే ఈ గ్యాంబ్లింగ్ అనే ఆయన బాగా ఫాలో అవుతారు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఎప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ ద్వారా మనం ఆ ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంటామని అడిగితే ఫ్రెండ్స్ ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి. వన్, మనీ అండ్ ఇన్ఫర్మేషన్. మనీ అండ్ ఇన్ఫర్మేషన్ బోత్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది జరగదు. మనీ లేకుండా ఇన్వెస్ట్ చేయగలమా? చేయలేము. సో ఓన్లీ మనీ ఉంటే ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఇన్వెస్ట్ చేయలేము. సో దీస్ ఆర్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రెండు ఉండాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఓకే, మనీ అంటే మనకి తెలుసు చేతిలో డబ్బులు అని. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము మనం? ఒక బ్యాంక్ గురించి బ్యాంకులో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాము. ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అప్పుడు మనం ఆలోచిస్తాం, ఓకే ఒక 1 ఇయర్కి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, మనం ఒక 10,000 బ్యాంకులో పెట్టాము, మనకి ఇంత వస్తుంది, ఇంత ఎఫ్డి చేస్తే ఇంత పర్సంటేజ్లో మనకి మనీ అనేది వస్తుంది. లేదు నేను బ్యాంక్లో సేవింగ్గా వేసుకుంటానంటే దానికి ఇంకో పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ రకంగా బ్యాంకులో వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అలాగే లేదు షేర్స్లో పెట్టాము, సో కొన్ని నెలల తర్వాత అది ఇంక్రీజ్ అవ్వచ్చు, ఆ షేర్స్ని అమ్ముకోవడం వల్ల మనకి మనీ వస్తుంది. సో ఆ షేర్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషనే కదా ఫ్రెండ్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము దాని యొక్క ఇన్ఫర్మేషన్ బట్టే మనం ఇన్వెస్ట్ చేస్తాము. వితౌట్ మనీ అండ్ information we can't make invest. So these are the main factors of the investment. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మనీ అండ్ ఇన్ఫర్మేషన్ రెండు ఉండాలి. వితౌట్ ఇందులో ఏది లేకపోయినా మన ఇన్వెస్ట్మెంట్ కాదు, అవ్వదు అసలు ఇన్వెస్ట్మెంట్. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం కుదరదు. సో ఇదే రకంగా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇందులోనే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనం ముందరే చెప్పుకున్నాం, ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ఇప్పుడు మనం ఒక వస్తువుని కొనుక్కుంటాము, హౌస్ హోల్డ్ పర్పస్కి కానీ ఇన్స్టిట్యూషనల్లో కానీ వస్తువులు కొనుక్కుంటాము. అదేవిధంగా మనం షేర్స్, బాండ్స్, ఒక కంపెనీలో షేర్ తీసుకుంటాము. సో ఇలా కూడా ఉంటాము. వీటిని ఏ రకంగా డివైడ్ చేస్తారంటే ఫ్రెండ్స్ 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఏమీ కాదు టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే. ఇలా మనం ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవైతే ముట్టుకుంటామో డబ్బులు పెట్టి ఒక వస్తువును కొనుక్కుంటామో దాన్ని రియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం షేర్స్, ఈక్విటీ షేర్స్ ఇలాంటి వాటిని ఎక్కడైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామో ఇలాంటి వాటి అన్నిటిని ఏంటంటే మనం చేతిలో మనకి వస్తువు ఉండదు కానీ పేపర్ ద్వారా ఉంటుంది. సో దీన్ని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. సో ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇంకొకసారి దీన్ని బ్రీఫ్గా వెళ్దాం. సో ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టాంజిబుల్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ టాంజిబుల్ మీన్స్ విచ్ వీ క్యాన్ టేక్ ఇట్. సో ఏదైతే మనం టాంజిబుల్ ముట్టుకుంటామో ఆ ఇన్వెస్ట్మెంట్ని ఏమంటామంటే రియల్ ఆర్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. పర్చేజింగ్ అవి ఎలాంటివంటే లైక్ పర్చేజింగ్ ఏ బిల్డింగ్, గోల్డ్ అండ్ ల్యాండ్. సో ఇవి చూడండి, ఈ పర్చేజింగ్ ఏ బిల్డింగ్ అంటే అది మనకి ఒక టాంజిబుల్ అసెట్.
ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ గోల్డ్ కూడా మనం టచ్ చేస్తాం దాన్ని. అలాగే ల్యాండ్, ఇవన్నీ కూడా మనం టచబుల్. అలాగే వీటి మీద మనకి ఇన్వెస్ట్మెంట్ మనం పెడతాం. ఇప్పుడు ల్యాండ్ మీద రియల్ ఎస్టేట్ చేయట్లేదా, సో ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే కదా. సో ఈ రకంగా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వీటిని ఏమంటామంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయంటే మే ప్రొడ్యూస్ ఇన్కమ్ ఆర్ నాట్ ప్రొడ్యూస్. ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తాయి, చేయకపోతాయి పక్క విషయం. మనకంటూ ఒక అసెట్ ఉంది. ఇప్పుడు మనకి ల్యాండ్ కొనుక్కున్నాం, ల్యాండ్ మీద మనకి ల్యాండ్ ఉంటుంది, మనం అమ్మినప్పుడు మనకి అమౌంట్ వస్తుంది. అంతవరకు అది మనకేం అమౌంట్ ఆఫ్ రిటర్న్ అనేది ఏం ప్రొడ్యూస్ చేయదు కదా. అలాగే గోల్డ్, మనం వాటిని వాడుకుంటే ఇది మనకి అసెట్, మనకి చెప్పుకుందుకు ఉంటాయి, కానీ అవి మనకి ఏమి ఇన్కమ్ని తెచ్చిపెట్టవు. మనం వాటిని అమ్మినప్పుడు మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది, అది మనకి ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుంది అనమాట. సో కానీ ఇది ఒక అసెట్. ఇలాంటి అసెట్స్ని ఏమంటామంటే రియల్ అసెట్స్ అంటాము. అలాగే ఇందులో సెకండ్ టైప్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మనం ముట్టుకోలేము, కానీ అది మనకి ఇన్వెస్ట్మెంటే. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి రిటర్న్ రావాలి, అది పక్కా. సో దీస్ ఆర్ ఇంటాంజిబుల్ విచ్ వీ కెన్ నాట్ సెన్స్ అండ్ వీ కెనాట్ టచ్ ఇట్. ఏదైతే మనం ముట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఏముంటాయి అనే డౌట్ వస్తుంది. సో ముట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకుండవు? ఇప్పుడు షేర్ మార్కెట్స్ కొనుక్కుంటున్నాం, ఇప్పుడు సెన్సెక్స్లో షేర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి కొంటాము, గ్రో అప్ ఉంది, ఇలాంటివన్నీ షేర్ మార్కెట్స్ కదా. షేర్ మార్కెట్లో ఒక షేర్ కొంటాము, సో మీ దగ్గర ఆ షేర్ ఉంటుందా? ఉండదు, మీకు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది, మీరు ఇలా ఒక షేర్ కొన్నారు అని చెప్పి. సో ఆ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ పేపర్ మీరు ఎప్పుడైతే అమ్మేస్తారో ఎవరికైనా అప్పుడు మీకు మనీ వస్తుంది. సో ఇలా పేపర్ ఎవిడెన్స్. ఇప్పుడు కంపెనీలో మీరు ఒక షేర్ తీసుకున్నారు, ఒక కంపెనీ ప్రాఫిట్లో రన్ అవుతుంది, సో మీకు కూడా అందులో ఒక 10% షేర్ కావాలి. మీరు ఏం చేస్తారు, కొంత అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ రాగానే కంపెనీ మీకు వచ్చిన 10% అమౌంట్ని మీకు ఇచ్చేస్తుంది. ఇది ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి? ఒక పేపర్ మీదే కదా, పేపర్ ఎవిడెన్స్ ద్వారానే కదా. సో ఇలాంటి పేపర్ ఎవిడెన్స్, ఒక బాండ్ అనే బాండ్ లింకింగ్లో ఉంటుంది. ఇలాంటి పేపర్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో ఇప్పుడు మనకు తెలిసింది కదా ఇన్వెస్ట్మెంట్ల టైప్స్, ఒకటి ఫిజికల్ అండ్ రియల్ ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ ఆర్ రియల్ ఇన్వెస్ట్మెంట్. ఫిజికల్ అన్నా రియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. దీస్ ఆర్ 2 types ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్. సో ఈ టాపిక్ గురించి మనం ప్రత్యేకించి తెలుసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మీద కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి మనకి. ఎప్పుడైతే రిటర్న్ అండ్ రిస్క్ రెండు ఎక్కువగా, ఎప్పుడైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో రిటర్న్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ ఇన్వెస్టర్ ఎప్పుడైతే ఒక గుడ్ ఇన్వెస్టర్ కావాలి, ఒక వస్తువు మీద వాడు ఇన్వెస్ట్ ఎలా చేస్తాడో అది ఏం ప్రాసెస్, ఒక గుడ్ ఇన్వెస్టర్ మేక్ అవ్వాలంటే మాత్రం ఈ 4 steps అనేది అతను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ అండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అండ్ ఫీడ్బ్యాక్. సో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కూడా 1 stepలో కంప్లీట్ అయ్యేది కాదు. ఇప్పుడు మనం ఒక షేర్స్లో ఇన్వెస్ట్ చేసాము, సో షేర్లో ఈరోజు మనకు ఒక 100 రూపీస్ పెట్టి ఒక షేర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపీస్ తోటి మనం ఒక షేర్ తీసుకున్నాము. దాన్ని కొనేసిన తర్వాత మనం 1 week తర్వాత చూస్తాం దాని స్టేటస్ ఎలా ఉంది, ఇంక్రీజ్ అయిందా, మనం కొన్నాక తగ్గిందా లేదా అని. నెక్స్ట్ ఏం చేస్తాము, ఓకే ఈ వీక్ కొంచెం పెరిగింది, నెక్స్ట్ వీక్ చూస్తాము తగ్గింది, అంటే ఇప్పుడు మనం సెల్ చేయడం మంచిది కాదు. నెక్స్ట్కి వెళ్తాము, ఇంకొంచెం పెరిగింది, సో మనం ఇలా చేయొచ్చు. దీన్ని ఏమంటామంటే దీని ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక మనం దానికి ఏం చేస్తాం, మనం దాన్ని వాచ్ చేస్తాం దగ్గరగా ఉంచుని. అంటే ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ ఇలా అయింది ఇలా. సో అక్కడ నీకు ఇన్వెస్ట్మెంట్ వెంటనే అవ్వట్లేదు కదా, నువ్వు వెంటనే ఆ ఇన్వెస్ట్మెంట్ నీకు వచ్చేయట్లేదు కదా. నువ్వు పెట్టిన తర్వాత ఇక్కడ నీకు 2 weeks or 3 weeks నీకు ఎప్పుడు హైక్ వస్తే నువ్వు అప్పుడే సెల్ చేసుకుంటావు. సో ఈ ప్రాసెస్ని ఏమంటావంటే ఇది ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు, కాబట్టి దీని స్టెప్స్ అనేవి తీసుకున్నారనమాట. దీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ ఇన్ 4 steps. 1. ఇన్వెస్ట్మెంట్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్ అండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అండ్ ఫీడ్బ్యాక్. సో వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ? ఓకే, ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు తెలిసింది. ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటి? ఒక పాలసీ ఉంటుందా అంటే
ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ద ఇన్వెస్టర్ షుడ్ క్లియర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పాలసీ అంటే ఏంటంటే ఆ ఇన్వెస్టర్ ఏంటంటే షుడ్ క్లియర్ అబౌట్ ఆబ్జెక్టివ్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆబ్జెక్టివ్ యొక్క నీకు క్లియర్ ఎవిడెన్స్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అక్కడ. అప్పుడే నువ్వు చేయగలవు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నీ దగ్గర మనీ ఉంటే అది అలాగే ఉండిపోదు, దాన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి. వేర్ టు ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ వాట్ ఇన్వెస్ట్, ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, అది ఇన్ని వేస్లో ఇన్వెస్ట్ చేయాలా, అసలు నేను దీన్ని ఇలాగే రిస్కీగా చేయాలా, లేదంటే నేను ఇప్పుడు చూసారా గోల్డ్ లాక్ బ్యాంక్లో పెడితే ఒకలాగా, ఇంట్లో పెడితే ఒకలాగా. ఇప్పుడు ఇంట్లో ఎందుకు పెట్టుకో మనం గోల్డ్, దొంగలు పడిపోతారేమో, మనకి లాస్ అయిపోతుంది, మనం ఇదైపోతాం కదా అని చాలామంది బ్యాంక్లో పెడతారు గోల్డ్. ఆ గోల్డ్ ఎందుకు బ్యాంక్లో పెడతారు? సెక్యూరిటీ పర్పస్. వాడు సేఫ్గా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి. కానీ వెంటనే వాడు వెళ్ళి తెచ్చుకోగలడా? ఇప్పుడు అర్ధరాత్రి వాడికి గోల్డ్ అవసరమైంది, తీసుకురాగలడా? మళ్ళీ బ్యాంక్ అదో సండే అయింది, అతను గోల్డ్తో పని ఉంది, తీసుకోగలడా? తీసుకోడు. ఎందుకంటే అది వీళ్ళ చేతిలో లేదు. బ్యాంక్ వర్కింగ్ డే రోజునే గోల్డ్ బయటకు వస్తుంది. సేమ్ ప్రిన్సిపల్. అదే ఇంట్లో ఉంటే రిస్క్, కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో రిస్క్కి రిటర్న్కి ఎప్పుడు ఈక్వల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, వేర్ టు ఇన్వెస్ట్ చేస్తాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం మనం? గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు ఒక కంపెనీ ఉందంటే రకరకాలుగా ఆలోచిస్తుంది. ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వాడి క్యాపిటల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఒక 1 year వాడికి అయిన తర్వాత వాడు రా మెటీరియల్ ప్రొడ్యూస్ అవి చేసుకున్నాక ఇంకా మిగిలిన మనీతో వాడు ఏం చేయాలి అనేది ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? మనం షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలా, బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే రా మెటీరియలే ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి తీసుకోవాలా, ఇన్వెంటరీ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేదంటే కొత్తగా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఒక ఇన్వెస్టర్ ఆఫ్ ఏ ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ ఏ కంపెనీ షుడ్ థింక్ అబౌట్ దిస్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ. వేర్ టు ఇన్వెస్ట్, నేను ఈ ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర ఉన్న మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ఆలోచించడమే ఒక ఇన్వెస్ట్మెంట్ పాలసీ. నెక్స్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక ఆబ్జెక్ట్, ఓకే నేను ఒక న్యూ ప్లాంట్ పెట్టడానికి డిసైడ్ అయ్యా, నా ఇన్వెస్ట్మెంట్ నేను అక్కడ పెడతా అని నీకు అక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది సెట్ అయింది. వన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ డిటర్మైన్డ్, నౌ వీ హ్యావ్ టు అనలైజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఛానల్. సో ఇన్వెస్ట్మెంట్ అక్కడ అయిన తర్వాత మనకి డిటర్మైన్ అయింది, మనం ఒక కంపెనీని ఇచ్చేద్దాము అనుకుంటున్నాము. సో అప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీ హ్యావ్ టు అనలైజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఛానల్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఛానల్ అంటే ఏంటి, ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి ఆ ఇన్వెస్ట్మెంట్? నువ్వు ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నామంటే దానికి కావాల్సిన లీగల్ పేపర్స్, నెక్స్ట్ దానికి కావాల్సిన రా మెటీరియల్స్, దానికి అది అసలు ఏం ప్రోడక్ట్, వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఒక కంపెనీ డెటాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, డెటాల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అది. సో ఈ డెటాల్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు వాడు తీసుకెళ్ళి మ్యాగీ నూడిల్స్ ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకుంటే కనుక అక్కడ అవుతుందా? అది ఈజ్ ఇస్ వర్కబుల్? ఎందుకంటే డెటాల్ ఈజ్ ఏ శానిటైజర్ కంపెనీ, ఇది ఫుడ్ ప్రొడక్ట్, ఈ రెండింటికి అసలు మ్యాచ్ అవుతుందా? సో ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలడా? వాడు చేయలేడు. సో వెన్ ద డెటాల్ కంపెనీ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ హ్యాండ్ వాషెస్, సోప్స్, ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటాడు, ఎందుకంటే రిలేటివ్ ప్రొడక్ట్ కాబట్టి. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా పెట్టుకోవాలి అనే దాని మీద అనలైజ్ చేయాలి. ఐదర్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోనే, డెటాల్ ఎగ్జాంపుల్లోనే ఫుడ్ ప్రొడక్ట్ మీద డెటాల్ ఎందుకు చేయకూడదు? ఫ్యాక్టరీ వేరే కదా, పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే దానికి ఆల్రెడీ ఒక గుడ్ విల్, డెటాల్ అంటే శానిటైజింగ్ అని చెప్పి ఒక గుడ్ విల్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సో దాని జోలికి మనం వెళ్ళాం. ఫుడ్ ప్రొడక్ట్, డెటాల్ ఫుడ్ ప్రొడక్ట్ ఏంటి అనుకుంటాం. కానీ అలాగే వాడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అనుకోండి, అది రిస్క్ అయినా వాడికి ఏమో క్లిక్ అవ్వచ్చు కదా. ఆ డెటాల్ ఓకే, డెటాల్ ఎంత ఇదిగా ఉంటుంది, సో ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా అలాగే ఉంటాయి కదా అని చెప్పి తీసుకోవచ్చు కదా చాలామంది. సో అలా వాడే వాళ్ళు కూడా ఉంటారు కదా, అక్కడ రైజ్ అవ్వచ్చు కదా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. సో అక్కడ రిస్క్ ఉందా లేదా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇక్కడ రిస్క్ అనేది ఎక్కువగా ఉంది. అదే లేదు హ్యాండ్ వాష్ పెట్టాడు అనుకోండి, సేఫ్టీ, ఎందుకంటే డెటాల్ సోప్తో పాటు హ్యాండ్ వాష్ ఇవన్నీ రిలేటివ్ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతాయి. సో ఈ అనలైసిస్ ఎలా ఉంటుందంటే రిస్క్తో కూడుకుంటే ఎలా ఉంటుంది, సెక్యూరిటీ,
రెండు రకాలుగానే ఆలోచించుకుంటారు. ఇది తీసుకున్నాక అప్పుడు వాళ్ళు ఒక ఛానల్ని అదే ఒక ప్రాసెస్ని ఫాలో అవుతారు అనమాట. దాన్నే ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటారు. వన్స్ ద ఆబ్జెక్ట్ ఈస్ డిటర్మైన్డ్, నౌ వీ హ్యావ్ టు అనలైజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఛానల్, వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్. ఈ ఇన్వెస్ట్మెంట్ మనకి ప్రాసెస్ అయిన తర్వాత ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయాలి, అది రిస్కీగా ఇన్వెస్ట్ చేయాలా, సెక్యూరిటీగా ఉండాలా అనే దాని గురించి ఆలోచిస్తారు. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్. ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ చేంజ్ యాజ్ ఎకనామిక్ చేంజెస్. సో ఎకనామిక్ మార్కెటబుల్ చేంజెస్, ఎకనామిక్ చేంజెస్ మీన్స్ మార్కెట్ చేంజెస్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కనుక మార్కెట్లో ఉందంటే దాని వాల్యూని బట్టే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనకి రిటర్న్లోను. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాము అనేది, ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ రావాలని మనకు తెలుసు. సో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎక్కువగా ఎక్కడ వస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తాము, అక్కడ రిస్క్ ఉంటే ఉంటుంది మరి. సో ఇలాంటి మార్కెట్ వాల్యుయేషన్స్. సో ఇప్పుడు మార్కెట్లో డిజిటల్ గోల్డ్ ఈజ్ నౌ వెరీ వెరీ హైక్. డిజిటల్ గోల్డ్ బాగుంది ఇప్పుడు. సో నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తా వెళ్ళి. చేసిన తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది హైక్ అవుతుంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒకవేళ డ్రై గోల్డ్ ఉంది, మామూలు గోల్డ్ బయట, దీని మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లే? ఎందుకంటే దీని మార్కెట్ కన్నా అక్కడ మార్కెట్ వాల్యూ బాగుంది, నీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. సో అక్కడ మార్కెట్ని బట్టే నీకు యూజ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్స్ డిపెండ్ అపాన్ ద ఎకనామిక్ చేంజెస్, మార్కెట్ చేంజెస్. హియర్ ద ఎకనామిక్ చేంజెస్ మీన్స్ మార్కెట్ చేంజెస్. ఇక మార్కెట్ ఏది ఎక్కువగా ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటాం. చేసిన తర్వాత దాన్ని వాల్యుయేషన్ చేస్తావు. అలా వాల్యుయేషన్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఈజ్, ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యుయేషన్, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అండ్ ఫీడ్బ్యాక్. సో పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్, పోర్ట్ఫోలియో అంటే మీన్స్, the word portfolio means not to put all in one channel, to distribute the different companies. సో ఇక్కడ పోర్ట్ఫోలియో మీన్స్ అంటే, పోర్ట్ఫోలియో అంటే ఏమిటి? పోర్ట్ఫోలియో అంటే ఎప్పుడూ ఒకే చోట ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉన్న మొత్తం అమౌంట్ని ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ అదర్ ఛానల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఛానల్స్ మీన్స్ వీ హ్యావ్ ద మనీ ఆఫ్ 10,000 rupees. Now we have the investment. We have to invest the 10,000 rupees to make big return. So we have to choose the channel. Once share market, I invest share markets in 2,000, and then I invest and gold on 2,000. So in these types I invest 10,000 like 2,000 in 5 channels. అంటే 5 means ఇక్కడ నేను ఒక 2,000ని గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకో 2,000 షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఇంకో 2,000 నేను ఒక రియల్ ఎస్టేట్ కొనుక్కుంటా. ఇలా 4 రకాల చోట నేను కొనేసుకుంటా. సో దీనివల్ల ఏంటి ఉపయోగం? ఒకటి పడిపోయినా, ఇప్పుడు షేర్స్ పడిపోయినా నాకు మిగిలిన వాటిలో ప్రాఫిట్ వస్తుంది కదా, రిటర్న్ ఎక్కువగా వస్తుంది కదా. సో దిస్ పాలసీ ఈజ్ నౌన్ యాజ్ పోర్ట్ఫోలియో. నాట్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ వన్ ఛానల్, నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ వన్ ఛానల్, యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ అదర్ ఛానల్స్. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. To distribute the different companies in the business method, we have not interest in invest in only one company. We have to invest in separate groups and companies. సో ఈ రకంగా మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు షేర్స్లో ఇన్వెస్ట్ చేసామంటే అలాగే వదిలేయం కదా. ఎప్పుడైతే షేర్స్ హైక్ వస్తుందో అప్పుడైతే నమ్ముతాం, వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మనం తీసుకుంటాం. సో వీ హ్యావ్ టు కమ్యూనికేట్, వీ హ్యావ్ టు ఫీడ్బ్యాక్ దట్ ఎంత వచ్చింది, ఈరోజు ఎంత పెరిగింది, సో నేను ఈరోజు క్యాన్సిల్ చేస్తాను బాండ్. సో ఈ రకంగా మనం ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు వస్తుంది? అది ఉన్న పొజిషన్ బట్టే మనకి రిటర్న్లో ఫీడ్బ్యాక్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, డెఫినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, మీకు ఈ 5 టాపిక్స్ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా పెట్టడానికి చూస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్. ఈ రెండిటికి అంటే ఏంటి డిఫరెన్సెస్
నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.